హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఒక ట్విస్టెడ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడబోతున్నాము. ఈ మూవీలో ఒక ఆర్ఫనేజ్ ఉంటుంది, అంటే అనాథ ఆశ్రమం. ఆ అనాథ ఆశ్రమంలోనే మన హీరోయిన్ పెరుగుతారు. తరువాత తనకంటూ ఒక ఫ్యామిలీ దొరుకుతుంది. అప్పుడే తను పెరిగి పెద్దయిన తన ఆశ్రమాన్ని అమ్ముతున్నారు అని తెలిసి ఆ ఆర్ఫనేజ్ని తనే కొని రెనోవేట్ చేసి ఇల్లుగా మారుస్తుంది. అలా ఇంట్లోకి వెళ్ళిన తరువాత జరిగే విచిత్రమైన సంఘటనలు, అది మాత్రమే కాక తన కొడుకు కూడా కనిపించకుండా పోతాడు. ఆ తరువాత ఏమైంది, ఆ ఇంట్లో మిస్ అయిన తన కొడుకు కోసం ఆ తల్లి పడే బాధ, అసలు ఆ ఆర్ఫనేజ్ని ఎందుకు అమ్మారు, అక్కడ ఉన్న పిల్లలకి ఏమైంది అని వెతుక్కుంటూ వెళ్ళిన హీరోయిన్కి భయంకరమైన నిజాలు తెలుస్తుంది. చివరికి తన కొడుకు దొరికాడా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా కహానీ స్టోరీ. ఈరోజు మనం ద ఆర్ఫనేజ్ అనే మూవీని చూద్దాం. మూవీలోకి వెళ్తే స్పెయిన్లో ఒక ఆర్ఫనేజ్ ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయిని చూపిస్తారు. తన పేరు లారా. తనే ఈ మూవీ హీరోయిన్. తను తన ఫ్రెండ్స్తో ఐస్ బాల్ ఆడుతూ ఉంటుంది. తన గ్యాంగ్లో ఫిజికలీ ఛాలెంజ్డ్ పిల్లలు కూడా కొంతమంది ఉంటారు. అలా ఉండగా అక్కడ వర్క్ చేసే సిస్టర్కి ఒక కాల్ వస్తుంది. మేము లారాని అడాప్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం అని. సిస్టర్ కూడా ఓకే అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే 30 years తరువాత చూపిస్తారు. ఒక లేడీ నిద్రలో నుండి సడన్ గా లేస్తుంది. అయితే తను ఎవరో కాదు, లారా. తనకి పెళ్లి కూడా అయి ఉంటుంది. తన హస్బెండ్ ఒక డాక్టర్. తన పేరు కార్లెస్. తను ఇప్పుడు ఎందుకు అలా నిద్ర నుండి లేస్తుందంటే తన కొడుకు సిమోన్ తన రూమ్ లో నుండి గట్టిగా అరుస్తుంటాడు. సో తను నిద్ర మత్తులోనే రూమ్ కి వెళ్ళి ఎందుకురా అలా అరుస్తున్నావు, అలా అంతా భయపడకూడదు, ఎక్కడ నీ ఇమాజినరీ ఫ్రెండ్స్ అని అడుగుతుంది. యాక్చువల్లీ సిమోన్ కి ఒక ప్రాబ్లం ఉంటుంది. తనకి 2 ఫ్రెండ్స్ ఉన్నారు అని ఇమాజిన్ చేసుకొని ఉంటాడు. లేదు, వాళ్ళు ఈ రోజు రాలేదు అని సిమోన్ అంటాడు. అది మాత్రం కాదు, సిమోన్ లారాకి సొంత కొడుకు కాదు, ఒక అనాథ ఆశ్రమం నుండి తీసుకొని తనని పెంచుకుంటారు. సొంత కొడుకులాగా తనని ప్రేమగా చూసుకుంటారు. చూడు సిమోన్, అలా అంతా భయపడకూడదు. నేను చిన్నప్పుడు ఈ ప్లేస్లో ఈ బెడ్లోనే ఉన్నాను. నేను అస్సలు భయపడను. ఎందుకో తెలుసా, అక్కడ ఒక లైట్ ఉంది చూసావా, అక్కడి నుండి వెలుతురు వస్తుంది. ఆ వెలుతురుని చూస్తే మనం చాలా సేఫ్గా ఉన్నట్లు అని చెప్తుంది. సిమోన్ చూస్తాడు. ఎక్కడ లైటే రాలేదు అని అడుగుతాడు. అప్పుడు తను అక్కడ చూడు అని చెప్పి అప్పుడు లారా అక్కడ ఉన్న అలారం క్లాక్ ని తీసి పెడుతుంది. ఆ క్లాక్ స్టీల్ రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ ఆ గ్లాస్ మీద పడుతుంది. దాన్ని చూసి సిమోన్ నవ్వుతాడు. చూసావా, నువ్వు చాలా సేఫ్ గా ఉన్నావు అని చెప్పి తనని నిద్రపిచ్చి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఇంటిని రెనోవేట్ చేస్తుంటారు. ఏమంటే అది ముందు ఆర్ఫనేజ్ గా ఉంటుంది. ఫస్ట్ సీన్లో చూపించారు కదా, అది ఆర్ఫనేజ్ని అమ్ముతున్నారు అని తెలిసి లారా తన హస్బెండ్ కార్లెస్ కలిసి ఆ ఆర్ఫనేజ్ని కొంటారు. దాన్ని ఇల్లుగా కన్వర్ట్ చేస్తుంటారు. ఇంకా లారా తన హస్బెండ్తో సిమోన్కి ఇమాజినేషన్ ప్రాబ్లం ఉంది కదా, మీరు ఏమీ పట్టించుకోరా అన్నట్లు అడుగుతుంది. చూడు, చిన్న ఏజ్లో ఇలా ఇమాజిన్గా ఫ్రెండ్స్ పెట్టుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. తనని ఫ్రీగా ఉండని, 2-3 yearsలో తను సెట్ అవుతాడు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి సిమోన్ వచ్చి నాతో ఆడుకోవడానికి రండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న, ఏంరా నీ ఇమాజినేషన్ ఫ్రెండ్స్ రాలేదా అని అడిగినప్పుడు, లేదు వాళ్ళు ఊరికి వెళ్ళారు, మీరు రండి ఇప్పుడు అని అడుగుతాడు. లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్తాడు. అప్పుడు లారా, సరేరా మనం వెళ్ళి ఆడుకుందాం, మీ నాన్న తరువాత వస్తారు అని చెప్పి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న బీచ్ దగ్గరికి వెళ్తారు. లారా చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్తో కలిసి ఆడుకున్న గుహని చూపిస్తుంది. ఇంకా లారా షెల్స్ని కలెక్ట్ చేస్తున్నప్పుడు సిమోన్ గుహలోపలికి వెళ్తాడు. గుహలోపలికి వెళ్ళిన సిమోన్ ఇంకా రాలేదని లారా కూడా ఆ గుహలోపలికి వెళ్తుంది. అయితే అక్కడ సిమోన్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. తను ఎవరితో మాట్లాడుతున్నాడో లారాకి మాత్రం కనపడదు. తను నార్మల్గానే ఇలా మాట్లాడుతుంటాడు కదా అని లారా అనుకుంటుంది. ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సిమోన్ లారా కలెక్ట్ చేసిన షెల్స్ ని దారిలో వేస్తూ వెళ్తాడు. అలా ఎందుకు షెల్స్ వేస్తూ వస్తున్నావు అని లారా అడిగితే, ఈ షెల్స్ ని ఫాలో అయి ఆ గుహలో ఉన్న నా కొత్త ఫ్రెండ్ మన ఇంటిని కనుక్కోగలడు అని చెప్తాడు. కానీ దాన్ని కామెడీగా తీసుకుంటుంది లారా. ఆ రోజు ఈవినింగ్ ఒక ఓల్డ్ లేడీ లారాని మీట్ అవ్వడానికి వస్తుంది. తను ఒక సోషల్ వర్కర్ అంటూ వస్తుంది. నేను మీ అబ్బాయి సిమోన్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చి వెళ్దాం అని వచ్చాను అని చెప్పి రిపోర్ట్ని ఇస్తుంది. మీ అబ్బాయికి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని క్యూర్ చేయడానికి మా దగ్గర సొల్యూషన్ ఉంది అంటుంది ఆ లేడీ. లేదు, మా హస్బెండ్ ఒక డాక్టర్, మేము ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోగలం, ఇక మీరు వెళ్ళొచ్చు అని లారా అంటుంది. ఆ డాక్యుమెంట్ని చూసి లారా చాలా బాధపడుతుంది. ఎందుకంటే అందులో సిమోన్కి HIV ఉన్నట్లు తెలుస్తుంది.
అంతేకాదు సిమోన్ ఒక అడాప్టెడ్ చైల్డ్ అని సిమోన్కి కూడా తెలియదు. తను పెద్ద అయ్యాక చెప్దాం అని అనుకుంటారు. ఇంకా ఆ డాక్యుమెంట్ సిమోన్కి తెలియకుండా ఒక డ్రాలో పెట్టి లాక్ చేస్తుంది. ఆ రోజు నైట్ ఏదో సౌండ్ వచ్చిందని బయట వచ్చిన లారాకి అక్కడ ఉన్న గ్యారేజ్లో సిమోన్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన ఆ ఓల్డ్ లేడీ కనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తన హస్బెండ్ని తీసుకొని వచ్చే లోపే ఆ లేడీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా లారా చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అప్పుడు తన హస్బెండ్ కార్లస్ ఏం కాదు, తను వెళ్ళిపోయింది కదా అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సిమోన్ దారిలో వేసిన షెల్స్ అన్ని వాళ్ళ ఇంటి ముందర ఉంటుంది. లారా దాన్ని చూసి షాక్ అవుతుంది. అప్పుడే ఇంటి లోపల ఉన్న డోర్ని కూడా ఎవరో గట్టిగా క్లోజ్ చేసినట్లు చూపిస్తారు. ఇంకా అంతే, ఇంట్లోకి ఎవరో వచ్చినట్లు మనకి చూపిస్తారు. ఇంకా సిమోన్ కంటికి కనపడని తన ఫ్రెండ్స్ గురించి కంటిన్యూస్గా లారాతో చెప్తుంటాడు. ఒకరోజు సిమోన్ డ్రా చేసిన డ్రాయింగ్ని చూసి ఎవరు వీళ్ళంతా అని లారా అడుగుతుంది. వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళతోనే నేను ఆడుకుంటాను అంటాడు సిమోన్. కళ్ళకి కనిపించని వీళ్ళతో ఏం ఆడుకుంటావు అని లారా అడుగుతుంది. అప్పుడు సిమోన్ తను ఆడుకునే గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనకి చాలా ఇష్టమైన ఒక వస్తువుని వాళ్ళు దాచిపెడతారు. తరువాత వాళ్ళు ఇచ్చే క్లూ ద్వారా మనం దాన్ని కనుక్కోవాలి. అలా మనం దాన్ని కనిపెడితే మనం కోరుకున్నది మనకి దొరుకుతుంది అని సిమోన్ చెప్పినప్పుడు, అయితే నీ దగ్గర నీకు ఇష్టమైన వస్తువు ఉందా అని లారా అడుగుతుంది. అందుకు సిమోన్, నా దగ్గర ఒక స్పెషల్ కాయిన్ ఉంది, రండి మీకు చూపిస్తా అని చెప్పి తన దగ్గర ఉన్న వుడెన్ బాక్స్ ని తీసి కాయిన్స్ ఉన్న చిన్న బాక్స్ ని లారాకి ఇస్తాడు. అయితే ఆ బాక్స్ లో కాయిన్స్ కి బదులు చిన్న పిల్లల పళ్ళు ఉంటుంది. ఇది కాయిన్స్ కాదు, బేబీ టీత్స్ అని చెప్పిన లారా దగ్గర గేమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మనమే ఆ కాయిన్స్ ని కనిపెట్టాలి అని సిమోన్ అంటాడు. వెంటనే లారా బేబీ టీత్ ఉన్న ఆ బాక్స్ ని చూస్తుంది. అయితే అందులో టీత్ కి బదులు ఇసుక ఉంటుంది. ఇంటి బయటనే ఉన్న ఆ ఇసుక దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఆ ఇసుకలో ఒక స్టోన్ లాగా దొరుకుతుంది. ఆ స్టోన్ ఇంటి లోపల ఉన్న ఒక బాక్స్ లో ఉంటుంది. ఇంకా ఆ బాక్స్ ని చెక్ చేస్తే క్రాస్ లాంటిది ఒకటి దొరుకుతుంది. అలా ఒక్కొక్క క్లూని ఫైండ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫైనల్ క్లూగా వాళ్ళకి సిమోన్ మెడికల్ రిపోర్ట్ని లాక్ చేసి పెట్టిన కీ దొరుకుతుంది. అయితే ఆ కీని చూసి లారా షాక్ అవుతుంది. సిమోన్ చాలా ఎక్సైటింగ్తో ఆ కీని యూస్ చేసి డాక్యుమెంట్ ఉన్న ఆ డ్రాని ఓపెన్ చేస్తాడు. అక్కడ తనకి ఆ స్పెషల్ కాయిన్ దొరుకుతుంది. అయితే లారా కోపంతో, నువ్వే అన్ని దాచిపెట్టి ఫ్రెండ్స్ చేశారు అని అబద్ధం చెప్తున్నావా అని కోపంతో సిమోన్ని తిడుతుంది. నేను అబద్ధం చెప్పడం లేదు, మీరే అబద్ధం చెప్తున్నారు. మీరు నా అమ్మ కాదు, నాకు నా ఫ్రెండ్ థామస్ అన్నీ చెప్పేశాడు. వాళ్ళలాగే నాకు అమ్మా నాన్న లేరు, నేను త్వరగా చనిపోబోతున్నాను అని గట్టిగా అరచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సిమోన్. ఇదంతా విని లారా చాలా షాక్ అయి బాధపడుతుంది. నెక్స్ట్ డే లారా కార్లెస్ సిమోన్తో మాట్లాడుతారు. నువ్వు పెద్దయ్యాక ఇదంతా చెప్దామని అనుకున్నాం, నువ్వంటే మాకు చాలా ఇష్టం, మేము నిన్ను మంచిగా చూసుకుంటాం అని సిమోన్ని కన్విన్స్ చేస్తారు. లారా కార్లెస్కి ఫిజికలీ ఛాలెంజ్ అయిన 5 మెంబర్స్ని అడాప్ట్ చేసి పెంచుకోవాలి అని అనుకుంటారు. ఇంకా దానికోసం ఒక పార్టీని అరేంజ్ చేస్తారు. గెస్ట్ అందరూ వచ్చేసారు, ఇంటికి వెళ్దాం రా అని లారా సిమోన్ని పిలుస్తుంది. నేను థామస్ ఇంటిని మీకు చూపించాలనుకుంటున్నాను, రండి వెళ్దాం అని అంటాడు. ఇప్పుడా, రేపు వెళ్దాం అని లారా అంటుంది. లేదు, ఇప్పుడే వెళ్ళాలి అని అరిచి లారా దగ్గర ఉన్న కేక్ని కింద తోసేస్తాడు. లారాకి కోపం వచ్చి సిమోన్ని కొడుతుంది. ఇంక నీకు కింద రావడానికి ఇష్టం లేదంటే రాకు అని చెప్పి కోపంతో లారా వెళ్ళిపోతుంది. ఆ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ మాస్క్ని అరేంజ్ చేసి ఉంటారు. అందులో ఒక అబ్బాయి సిమోన్ డ్రా చేసిన దానిలో ఉన్నట్టుగానే మాస్క్ వేసుకొని ఉంటాడు. సిమోన్ రాలేదనే బాధతో ఇంట్లోకి వెళ్తుంది లారా. అక్కడికి తనకి ఆ మాస్క్ వేసుకున్న అబ్బాయి కనిపిస్తాడు. అది సిమోన్ ఏమో అని తన దగ్గరికి వెళ్ళి మాస్క్ని తీయడానికి ట్రై చేస్తుంది లారా. అయితే ఆ అబ్బాయి లారాని తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇల్లంతా సిమోన్ కోసం వెతుకుతుండగా అక్కడ స్టెప్స్ దగ్గర ఒక చిన్న డోర్ని చూసి ఆ డోర్ని ఓపెన్ చేస్తుంది లారా. అయితే అక్కడ కొన్ని రాడ్స్ మాత్రం ఉంటుంది. ఇంకా ఆ రాడ్స్ని దాని లోపల పెట్టి ఆ డోర్ని లాక్ చేసి బయట మొత్తం వెతుకుతుంది. సిమోన్ ఎక్కడా కనిపించడు. ఫైనలీ బీచ్ దగ్గరికి వెళ్తుంది లారా. అక్కడ ఆ గుహ దగ్గర సిమోన్ ఉన్నట్లు కనిపిస్తుంది. సిమోన్ వెళ్ళకు అని గట్టిగా అరుస్తుంది. తన హస్బెండ్కి మాత్రం అక్కడ ఎవరు కనిపించరు. ఇంకా లారా కాళ్ళకి బాగా ఇంజూర్ అవుతుంది. సో తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఒక సైకాలజిస్ట్ వస్తుంది. సిమోన్ మిస్సింగ్ కేసులో మీకు ఎవరి మీద అయినా డౌట్ ఉందా అని అడుగుతుంది ఆ సైకాలజిస్ట్. ఇప్పుడు లారా సిమోన్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన ఆ ఓల్డ్ లేడీ గురించి చెప్పి తన మీద నాకు డౌట్గా ఉంది అని చెప్తుంది.
ఒకరోజు నైట్ ఇంటి లోపల నుండి ఏదో సౌండ్ వస్తుంది. కానీ ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోలేకపోతుంది లారా. కంటికి కనిపించని వాళ్ళ ఫ్రెండ్సే సిమోన్ని తీసుకెళ్లిపోయారు అని అనుకుంటుంది లారా. కొన్ని రోజుల తరువాత కారల్స్ లారా కారులో వెళ్తుంటారు. అప్పుడే వాళ్ళకి రోడ్లో ఆ ఓల్డ్ లేడీ కనిపిస్తుంది. తను స్ట్రాల్ పెట్టుకొని ఉంటుంది. అదే సమయంలో ఒక వ్యాన్ వచ్చి ఆ లేడీని గుద్దేస్తుంది. లారా ఆ వ్యాన్ కింద చిక్కుకుపోయిన స్ట్రాలర్లో ఉన్న బేబీని కాపాడాలని ట్రై చేస్తుంది. అయితే అది బేబీ కాదు, ఒక బొమ్మ. ఆ బొమ్మకి లారా ఇంట్లో ఆ అబ్బాయి వేసుకొని ఉన్న ఆ మాస్క్ వేసి ఉంటుంది. ఇంకా ఆ ఓల్డ్ లేడీ స్పాట్లోనే చనిపోతుంది. ఇంకా ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఆ సైకాలజిస్ట్ లారాకి ఆ ఓల్డ్ లేడీ ఇంట్లో దొరికిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియో క్లిప్స్ని చూపిస్తుంది. ఆ ఫోటో లారా ఆర్ఫనేజ్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో. అందులో ఉన్న పిల్లలందరూ లారా ఫ్రెండ్స్. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరినీ లారా ఐడెంటిఫై చేస్తుంది, ఒక లేడీని తప్ప. ఆ లేడీ నేను ఆ ఆర్ఫనేజ్ నుండి బయటకు రావడానికి కొద్ది రోజుల ముందు వచ్చి ఉంటుంది. సో నాకు ఆమె తెలీదు అంటుంది లారా. అప్పుడు ఆ సైకాలజిస్ట్ ఇలా చెప్తుంది, తను ఎవరో కాదు, సిమోన్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన ఆ ఓల్డ్ లేడీ. తన పేరు బెనిగ్నా. తనకి థామస్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. తన పుట్టినప్పుడే తన ఫేస్ కాలిపోయినట్టు భయంకరంగా ఉండేది. దానివల్ల థామస్ని ఎవరికీ చూపించకుండా పెంచింది ఆ ఓల్డ్ లేడీ. ఒకరోజు థామస్ ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. కొన్ని రోజుల తరువాత బీచ్ దగ్గర ఉన్న గుహలో థామస్ బాడీ కనిపించింది. ఇది జరిగిన చాలా రోజులకి ఆర్ఫనేజ్లో ఉన్న ఒక అబ్బాయి నుండి థామస్ గురించి కొన్ని నిజాలు తెలిసింది. ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలు థామస్తో కలిసి బీచ్లో ఆడుకోవడానికి వెళ్తారు. అయితే అక్కడ ఆ పిల్లలు గుహలో థామస్ మాస్క్ని రిమూవ్ చేసి ఆ గుహలో నుండి బయటకు మాస్క్ లేకుండా రా అని ఏడిపిస్తారు. కానీ థామస్ బయటికి రానే లేదు. చాలా రోజుల తరువాత తన బాడీ మాత్రమే కనిపించిందని ఆ మాస్క్ వేసుకొని ఉన్న థామస్ ఫోటోని లారాకి చూపిస్తుంది ఆ సైకాలజిస్ట్. ఈ అబ్బాయిని నేను మా ఇంట్లో చూశాను అంటుంది లారా. ఈ ఫోటోని మీ ఇంట్లో జరిగిన పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ చూపించాము, కానీ ఎవరు మేము ఈ అబ్బాయిని చూడలేదు అని చెప్పారు అంటారు ఆ సైకాలజిస్ట్. ఇప్పుడు సిమోన్ మిస్ అయి 9 months అవుతుంది. ఇప్పటి వరకు ఒక క్లూ కూడా దొరకలేదు. దానివల్ల దెయ్యాల గురించి రీసెర్చ్ చేసే ఒక వ్యక్తిని మీట్ అవుతుంది లారా. ఆ వ్యక్తి ఆ ఫీల్డ్లో చాలా ఎక్స్పర్ట్ అయిన అరోరా అనే ఒక లేడీని తీసుకొని లారా ఇంటికి వెళ్తాడు. ఆ సైకాలజిస్ట్ కూడా అక్కడ ఉంటుంది. అరోరా రీసెర్చ్ కోసం సిమోన్ది ఏదైనా ఒక వస్తువు కావాలి అని అడుగుతుంది. లారా సిమోన్ రూమ్లో ఉన్న ఒక బొమ్మని ఇస్తుంది. అరోరా మాత్రం అప్స్టైర్లో ఉంటుంది. ఇంకా అరోరా ఏం మాట్లాడుతుందో వినడానికి కింద వీళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. ఇప్పుడు అరోరాకి పిల్లలు ఏడుస్తున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ని ఫాలో అయి ఆ రూమ్కి వెళ్తుంది. రూమ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది. అరోరా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే మమ్మల్ని ఎవరో చంపాలనుకుంటున్నారు, మమ్మల్ని కాపాడండి అని సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ కింద వాళ్ళకి కూడా వినిపిస్తుంటుంది. దాంతోపాటు ఒక చిన్న అబ్బాయి అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అది సిమోన్ వాయిస్ అని చెప్తుంది లారా. ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తరువాత సిమోన్ అక్కడ ఉన్నాడా అని లారా అడుగుతుంది. ఆ రూమ్ చీకటిగా ఉన్నందున నాకు ఎవరి ముఖం కనిపించలేదు అంటుంది అరోరా. ఇప్పుడు మీరు ఆ రూమ్లో దయ్యం ఉంది అంటున్నారా అని కొంచెం కూడా నమ్మకం లేకుండా అడుగుతాడు కారల్స్. అప్పుడు ఆ సైకాలజిస్ట్ కూడా కారల్స్కి సపోర్ట్ చేస్తూ డబ్బు కోసం వీళ్ళు అలా చేస్తున్నారు అంటుంది. కానీ లారా మాత్రం అరోరా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతుంది. నీకు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని ఏదైనా క్లూ దొరికి ఉంటుంది, బాగా ఆలోచించి చూడు అని చెప్పి అరోరా వెళ్ళిపోతుంది. అరోరా చెప్పినట్లు ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని లారా సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి ఒక బాక్స్ దొరుకుతుంది. అందులో కొన్ని డాల్స్ ఉంటుంది. దాంతోపాటు లారా సిమోన్తో తీసుకున్న ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో ఉన్న ఆల్బమ్ని చెక్ చేస్తే అందులో ఒక రోజ్ ఉంటుంది. గార్డెన్ ఏరియాకి వెళ్ళి ఆ రోజ్ ఉన్న ప్లేస్ని చూస్తే అక్కడ ఎంబ్రాయిడరీ వేసిన ఒక క్లాత్ దొరుకుతుంది. ఆ క్లాత్ తీసుకుని నెక్స్ట్ క్లూ కోసం సెర్చ్ చేస్తుంటే సిమోన్ తిన్న చాక్లెట్ కవర్ దొరుకుతుంది. అలా ఒక్కొక్క క్లూగా ఫైండ్ చేసుకుంటూ వెళ్ళిన లారాకి ఫైనల్ క్లూగా ఒక డోర్ది నాబ్ దొరుకుతుంది. ఆ నాబ్ ఏ డోర్కి సెట్ అవుతుంది అని అన్ని డోర్స్కి పెట్టి చూస్తుంటుంది, కానీ దేనికి సెట్ అవ్వదు. బయట ఉన్న గ్యారేజ్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. అక్కడ లాక్ అయి ఉన్న ఒక చిన్న డోర్ని చూస్తుంది.
ఆ డోర్‌ని పగలగొట్టి చూస్తుంది. అందులో చాలా సిమెంట్ బ్యాగ్స్ ఉంటుంది. అన్నింటిని బయటకు తీస్తున్నప్పుడు ఒక బ్యాగ్ చిరిగి ఒక మనిషి ఎముక కనిపిస్తుంది. దాన్ని చూసి లారా చాలా భయపడిపోతుంది. ఇంకా అక్కడ ఉన్న అన్ని బ్యాగ్స్‌ని ఓపెన్ చేసి చూస్తుంది. అలా దాంట్లో చాలా ఎముకలు ఉంటుంది. వెంటనే లారా పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేస్తుంది. పోలీస్ చెక్ చేసి అవి లారాతో పాటు ఆర్ఫనేజ్‌లో ఉన్న తన ఫ్రెండ్స్ ఎముకలే అని కనిపెడతారు. మ్యాటర్ ఏమంటే థామస్ చావుకి అక్కడ ఉన్న ఆ పిల్లలే కారణమని లారా ఫ్రెండ్స్ని చంపి ఉంటుంది ఆ ఓల్డ్ లేడీ. అందుకే ఆ రోజు ఆ ఓల్డ్ లేడీ ఆ గ్యారేజ్లో ఉంటుంది. ఎలా అయినా అక్కడ ఉన్న ఆధారాలన్నీ రిమూవ్ చేయాలి అని. అంతలోనే లారా ఆ రోజు అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా ఇదంతా చూసి కారల్స్ మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటాడు. మీరు వెళ్ళండి, నేను 2 డేస్ ఇక్కడ ఉండి తరువాత వస్తాను అని కారల్స్ని కన్విన్స్ చేసి పంపిస్తుంది లారా. ఆ రోజు నైట్ లారా తన ఆర్ఫనేజ్ ఎలా ఉంటుందో అలా రెడీ చేస్తుంది. తన ఫ్రెండ్స్కి ఇష్టమైన ఫుడ్ని ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది లారా. కానీ ఎవరూ రారు. కోపం వచ్చి ఫుడ్ అంతా తోసేస్తుంది లారా. తరువాత లారా ఆర్ఫనేజ్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్తో ఆడిన గేమ్ని ఆడుతుంది. కొద్దిసేపటికి పిల్లలందరూ తన వెనకాల గేమ్ ఆడటానికి నిల్చొని ఉంటారు. అప్పుడు లారా నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, నాకు సిమోన్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని హెల్ప్ అడుగుతుంది. అప్పుడు వాళ్ళు స్టెప్ దగ్గర ఉన్న ఆ డోర్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ చాలా రాడ్స్ ఉంటుంది. దాని వెనకాల ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ని చూసిన లారాకి అప్పుడే క్లిక్ అవుతుంది తనకి దొరికిన ఆ డోర్ నాబ్ ఈ డోర్కి సెట్ అవుతుంది అని. ఇంకా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే అక్కడ చిన్నపిల్లలు డ్రా చేసిన చాలా డ్రాయింగ్స్ ఉంటుంది. అలానే సిమోన్ని కూడా చూస్తుంది. సంతోషంతో ఏడుస్తుంది లారా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు సిమోన్. అయితే అది ఏదీ నిజం కాదు, అంతా లారా ఇమాజినేషన్. అక్కడ చిన్న పిల్లవాడి బాడీని చూస్తుంది. అది సిమోన్ బాడీ. చూసి చాలా గట్టిగా ఏడుస్తుంది లారా. పార్టీ జరిగిన రోజు లారా కొట్టిందని కోపంతో ఆ బేస్మెంట్లోకి దాక్కుంటాడు సిమోన్. ఆ స్టెప్స్ దగ్గర ఉన్న డోర్లో రాడ్స్ ఉండడం వల్ల వాళ్ళకి అక్కడ ఇంకో రూమ్ ఉందని తెలియక సిమోన్ని అక్కడ సర్చ్ చేయరు. సిమోన్ లోపల నుండి డోర్ని కొట్టి ఉంటాడు. కానీ అది దెయ్యమని లారా పట్టించుకోదు. ఆ రోజే బేస్మెంట్ చెక్ చేసి ఉంటే సిమోన్ బ్రతికేవాడు. అవన్నీ తలుచుకుని లారా ఏడుస్తుంది. సడన్గా సిమోన్ మాట్లాడుతాడు. చనిపోయిన తన ఫ్రెండ్స్ అందరూ లారా దగ్గర మాట్లాడుతారు. థామస్ కూడా మాస్క్ లేకుండా లారాకి కనిపిస్తాడు. ఇంకా లారా ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళందరూ అలా కనిపించడానికి కారణం లారా చనిపోయి ఉంటుంది. తన వల్లే తన కొడుకు చనిపోయాడని తెలిసి లారా ఓవర్ డోస్ పిల్స్ తీసుకొని చనిపోతుంది. ఇంకా లారాని తలుచుకొని చాలా ఫీల్ అవుతాడు కారల్స్. ఇలా ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.